Hi friends, welcome back to APGH All-in-One YouTube channel. ఈ వీడియో టాటా ఐపీఎల్ సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 33 ముఖ్యంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై హోమ్ గ్రౌండ్ లోనే ముంబైని ఓడించి అద్భుతమైన పరుగుల తేడాతోటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందు ముంబై వాంకడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ ఇది. రెండు టీంలు ఐపీఎల్ ఛాంపియన్స్ గా 5 సార్లు గెలుచుకోవడం జరిగింది. ఈ సీజన్ లో రెండు టీంలు 6 మ్యాచ్లు ఆడి ప్రస్తుతానికి ఇప్పటి వరకు 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి సేమ్ 4 పాయింట్లతో ఉన్నారు. రెండు టీంలకు ఈ మ్యాచ్ 7వ మ్యాచ్ పాయింట్ పట్టికలో ఎవరి స్థానం మెరుగుపడనుంది అన్నట్లుగా మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ కి తరపున ధోని ఆడాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటూ ఉంటారు. అలాగే ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ కూడా ఆడాలని అందరూ కోరుకోవాలనే ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో వాంకడే స్టేడియంలో అయితే మ్యాచ్ జరుగుతుంది. ఈ స్టార్స్ ఇద్దరు తలపడితే మరొకసారి చూడాలని ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కోరుకుంటూ ఉంటారు. క్రికెట్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మ్యాచెస్ చూడడానికి అయితే ఇష్టపడుతుంటారు. కాబట్టి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ ప్లేయింగ్ లో మార్పులు ఏమి చేయకుండా మ్యాచ్ ఆడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్లేయింగ్ లో 2 మార్పులతో ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. హోమ్ గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి మొదట బ్యాటింగ్ చేయాల్సిందిగా ముంబై ఇండియన్స్ ఆహ్వానించారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ వచ్చారు. ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 7 రన్స్ అయితే వచ్చాయి. రెండో ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 26 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ రుతురాజ్ గైక్వాడ్ 22 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ కి తిలక్ వర్మ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 22 పరుగులు అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి సఫరాజ్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. ఇక్కడికి 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 32 రన్స్ ఒక వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 51 రన్స్ ఒక వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 64 రన్స్ ఒక వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ శాంటనర్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ సఫరాజ్ ఖాన్ 14 రన్స్ వరకు చేయగలిగి 8 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా శాంటనర్ బౌలింగ్ ద్వారా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి శివం దుబే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. 73 రన్స్ చాలా మంచి టార్గెట్ అయితే పవర్ ప్లేలో ఇవ్వగలిగారు స్కోర్ బోర్డ్ లో. ఈ విధంగా మంచి ఆరంభం లభించింది. రన్ రేటు 12.17గా ఉంది. చాలా బాగుంది అనిపించింది. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ అశ్విని కుమార్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ శివం దుబే 5 రన్స్ మాత్రమే చేయగలిగి 8 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. గజన్ ఫర్ బౌలింగ్ లో క్రీజ్లోకి బ్రేవిస్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇక్కడికి 9వ ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 96 రన్స్ మాత్రం చేయగలిగి 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. ప్రధానమైన టాప్ ఆర్డర్ మొత్తం కూలిపోయిందని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా 10వ ఓవర్ బౌలింగ్ శాంటనర్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 111 రన్స్ మాత్రం చేయగలిగి 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 11.1గా ఉంది. రన్ రేటు కొంచెం మెరుగ్గా ఉన్నా కూడా ప్రధానమైన 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. 11వ ఓవర్ బౌలింగ్ అశ్విని కుమార్ సంజు శాంసన్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. వరుసగా 3 వికెట్లు పడిపోయినా కూడా సంజు శాంసన్ మాత్రం బ్యాటింగ్ పరంగా బౌండరీలను తరలించే విధంగా చేస్తూనే ఉన్నారు. అర్ధ సెంచరీ 53 రన్స్ 26 బాల్స్ పూర్తయింది. ఇక్కడ సంజు శాంసన్ అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే అదే ఓవర్లో బ్రావిస్ 20 రన్స్ వరకు చేయగలిగి 11 బాల్స్ ఆడి జస్ప్రీత్ బుమ్రా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. బుమ్రా ద్వారా అవుట్ అవడం జరిగింది. క్యాచ్ అవుట్ గా క్రీజ్లోకి కార్తిక్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 122 రన్స్ చేయగలిగి 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. 12వ ఓవర్ బౌలింగ్ శాంటనర్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 128 రన్స్ 4 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ అశ్విని కుమార్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 131 రన్స్ 4 వికెట్లు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ శాంటనర్ 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 145 రన్స్ 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 149 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ కృష్ణ భగత్ తన మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 164 రన్స్ 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ బుమ్రా కార్తిక్ శర్మ 18 రన్స్ వరకు చేయగలిగి 19 బాల్స్ కి శాంటనర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి జెమీ ఓవర్టన్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 166 రన్స్ 5 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ అశ్విని కుమార్ జెమీ ఓవర్టన్ కూడా 15 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 7 బాల్స్ ఆడి నమన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి అఖిల్ హుసేన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 180 రన్స్ 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. 19వ ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 190 రన్స్ 6 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ కృషి భగత్ 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 207 రన్స్ చేయగలిగి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. సంజు శాంసన్ ఒక్కడు మాత్రమే 101 రన్స్ వరకు చేయగలిగి ఆఖరి బాల్ వరకు సెంచరీ అయితే పూర్తి చేసుకోగలిగారు. 101 రన్స్ వరకు చేయగలిగి 54 బాల్స్ కి అద్భుతమైన సెంచరీ బ్యాట్ ద్వారా చూపించుకోగలిగారు. మరోసారి ఆల్రెడీ ఈ ఐపీఎల్ సీజన్ లోనే ఒక సెంచరీ చేసుకోవడం జరిగింది. ఈ సీజన్ లో మళ్ళీ 2వ సెంచరీ కూడా పూర్తి చేస్తున్నారు సంజు శాంసన్ చేసిన 101 పరుగుల్లో 10 బౌండరీలు 10 ఫోర్లు కొట్టడం జరిగింది. 6 సిక్స్లు చేయడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే సంజు శాంసన్ బ్యాట్ ద్వారా వచ్చింది. అలాగే నాట్అవుట్ గా కూడా నిలిచారు. మొదటి బాల్ నుంచి స్ట్రైకింగ్ లో నిలబడి ఆఖరి బాల్ వరకు తర్వాత బ్యాటర్లు అందరూ కూడా అవుట్ అయిపోతున్నా కూడా మొదటి బాల్ నుంచి ఆఖరి బాల్ వరకు ఒంటరి పోరాటం చేస్తూ సంజు శాంసన్ సెంచరీ అయితే పూర్తి చేసుకోగలిగారు. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే సంజు శాంసన్ 101 పరుగులు 54 బాల్స్ లో అద్భుతంగా నాట్అవుట్ గా నిలిచారు. రుతురాజ్ గైక్వాడ్ 22 రన్స్ 14 బాల్స్ కి బ్రావిస్ 21 రన్స్ 11 బాల్స్ కి ఈ విధంగా మొదటి బాల్ నుంచి ఆఖరి బాల్ వరకు ఆడి నాట్అవుట్ గా నిలిచి ఒంటరి పోరాటం చేసిన సంజు శాంసన్ అద్భుతమే చేశారని చెప్పుకోవాలి. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ లో ఈ విధంగా సూపర్ బ్యాటింగ్ కొనసాగింది చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా. ఎక్స్ట్రా రూపంలో 9 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ పరంగా చూసినట్లయితే అశ్విని కుమార్ గజన్ ఫర్ 2 వికెట్లు చొప్పున తీయడం జరిగింది. బుమ్రా శాంటనర్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 32 వద్ద మొదటి వికెట్ కోల్పోయారు చెన్నై సూపర్ కింగ్స్. 72 వద్ద 91 122 165 181గా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 207 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. ముంబై ఇండియన్స్ టార్గెట్ 208 చేతనగా ఓపెనర్స్ గా క్రీజ్లోకి క్వింటన్ డికాకు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్, డానిష్ మలేవారు రోహిత్ శర్మకి బదులుగా ఈ మలేవారు ఆడటం జరుగుతుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కూడా అందుబాటులో లేదు కాబట్టి అవకాశం అయితే ఓపెనర్ గా మళ్ళీ వచ్చింది. ముందు మ్యాచ్ ఆడారు. ఇప్పుడు మళ్ళీ మ్యాచ్ లో డానిష్ మలేవారు ఆడుతున్నారు రైట్ హ్యాండ్ బ్యాట్. ఈ విధంగా ఓపెనర్స్ గా వచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ అఖిల్ హుసేన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ మొదటి ఓవర్ నే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పిన్నర్ తోటి వేయించడం జరుగుతుంది. సహజంగా ఫేస్ బౌలర్లు మొదటి ఓవర్ అయితే వేస్తుంటారు. కానీ అఖిల్ హుసేన్ ద్వారా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ద్వారా బౌలింగ్ అయితే చేయించడం జరుగుతుంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో డానిష్ మలేవర్ రన్స్ ఏమి చేయకుండానే 0 వద్ద డకౌట్ గా 1 బాల్ మాత్రమే ఆడి కీపర్ సంజు శాంసన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మొదటి వికెట్ ని ముంబై ఇండియన్స్ కోల్పోవడం జరిగారు. నమన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్లోకి రావడం జరిగింది. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి
7 రన్స్ మాత్రమే చేయగలిగి 1 వికెట్ కోల్పోవడం జరిగింది. రెండో ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ క్వింటన్ డికాక్ కూడా 7 రన్స్ మాత్రమే చేయగలిగి 10 బాల్స్ ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ గా తగిలి బాల్ వికెట్లు తగ్గడం వల్ల బౌల్డ్ గా అయ్యారు. ఈ విధంగా ఓపెనర్స్ ఇద్దరు కూడా వెంటనే అవుట్ అయిపోవడం జరిగింది. ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ ఆరంభం అయితే 10 పరుగులు అయితే చేయలేకపోయారని చెప్పుకోవాలి. ఈ విధంగా ముఖేష్ చౌదరి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ద్వారా క్వింటన్ డికాక్ కూడా అవుట్ అవడం జరిగింది. బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ గా బౌల్డ్ అవడం జరిగింది. ఈ విధంగా 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా ముఖేష్ చౌదరి గురించి బౌలర్ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళ అమ్మగారు చనిపోయిన బాధలో కూడా మ్యాచ్ ఆడుతూ ఉన్నారు. బౌలింగ్ లో వికెట్ తీసి ఎమోషనల్ గా వాళ్ళ అమ్మగారికి ఈ వికెట్ పడిన విధానాన్ని డెడికేట్ చేస్తున్నట్టుగా కొంచెం ఆ విధానంగా ఆమెను స్మరించుకున్నట్లుగా కనిపించడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్లేయర్స్ అందరూ కూడా 40 బంత్స్ చేతికి ధరించి అందరూ చేతికి అయితే 40 బంత్స్ ఆడటం కనిపించింది. బౌలింగ్ సమయంలోనూ ఫీల్డింగ్ సమయంలోనూ బ్యాటింగ్ సమయంలో కూడా ప్రతి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ప్రతి ప్లేయర్ కూడా 40 బ్యాడ్జీలు అయితే కట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మ్యాచ్ మొత్తం ఆమెకి సంతాపం ముఖేష్ కుమార్ గారి అమ్మగారికి సంతాపం తెలియజేస్తున్నట్లుగా ఈ విధంగా మ్యాచ్ అయితే కొనసాగించారు. 2 ఓవర్లు పూర్తయ్యేపటికి 11 రన్స్ 2 వికెట్లు. 3వ ఓవర్ బౌలింగ్ ఆకిల్ హుసేన్ క్రీజ్లోకి సూర్యకుమార్ యాదవ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. నమ్మన్ తీరు రన్స్ ఏమీ చేయకుండానే 0 వద్ద డకౌట్ గానే 3 బాల్స్ మాత్రం ఆడి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. ఆకిల్ హుసేన్ బౌలింగ్ లో ఈ విధంగా వెంటనే 3వ వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి తిలక్ వర్మ వచ్చారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 3 ఓవర్లు పూర్తయ్యేపటికి 11 రన్స్ మాత్రమే చేయగలిగి 3 ప్రధానమైన ఓపెనింగ్ వికెట్లు అయితే కోల్పోయారు. ఈ విధంగా కాపాడు కుప్పబోలిందని చెప్పుకోవాలి. హుసేన్ మేడిన్ ఓవర్ 5 వికెట్ గా బౌల్ చేయడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన బౌలింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. అఖిల్ హుసేన్ బౌలింగ్ లో వికెట్లు తీయడమే కాకుండా బౌలింగ్ మంచి కట్టుదిట్టంగా చేస్తూ లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తూ బ్యాటర్ని బాగా కట్టడి చేస్తూ రన్స్ రాకుండా మెడిన్ ఓవర్ గా కూడా చేయగలిగారు. ఈ విధంగా అద్భుతమైన బౌలింగ్ విధానం అయితే అఖిల్ హుసేన్ ద్వారా నడిచిందని చెప్పుకోవాలి. ఈ విధంగా ముంబై బ్యాటర్స్ వరుస వికెట్లను కోల్పోతూ పెద్దగా రన్స్ ఏమీ చేయలేకుండా ఉన్నారని చెప్పాలి. 4వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి 4వ ఓవర్ పూర్తయ్యేపటికి 17 రన్స్ 3 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ అంశులు కాంబోజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్ పూర్తయ్యేపటికి 24 రన్స్ 3 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి 6 ఓవర్ పూర్తయ్యేపటికి 29 రన్స్ మాత్రమే చేయగలిగి 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇక్కడికి అవుట్ ప్లే పూర్తయింది. రన్ రేటు కేవలం 5 కూడా లేదు. ఇంత తక్కువ రన్ రేట్ అయితే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విధానం అయితే కొనసాగుతుంది. 3 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి తక్కువ రన్స్ మాత్రమే చేయగలిగారు. గెలుపు అవకాశాలు చెన్నై సూపర్ కింగ్స్ వైపు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా పవర్ ప్లే ముగిసేటప్పటికే ముంబై ఇండియన్స్ పూర్తిగా విఫలమైపోయారని చెప్పుకోవచ్చు. ఆధిక్యం అయితే చెన్నై సూపర్ కింగ్స్ అయితే చూపిస్తూ ఉన్నారు. బ్యాటింగ్ విధానంలోనూ అలాగే ఇప్పుడు బౌలింగ్ విధానంలోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఆధిక్యమే కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో జరుగుతున్నా కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి వచ్చిన సపోర్టర్స్ వల్ల కావచ్చు, చెన్నై సూపర్ కింగ్స్ టీం ఆడుతున్న గేమ్ ప్లానింగ్ వల్ల కావచ్చు, మంచి ఇన్స్పిరేషన్ తోటి గేమ్ అయితే ముందుకు తీసుకెళ్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్. ధోని అందుబాటులో లేకపోయినా కూడా ఈ మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ లాంటి దిగ్గజ టీం మీద కూడా చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శన అయితే చూపిస్తూ ఉన్నారు. 7వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజ్ 7 ఓవర్లు పూర్తయ్యేపటికి 30 రన్స్ 3 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి 8 ఓవర్లు పూర్తయ్యేపటికి 46 రన్స్ 3 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 9 ఓవర్ పూర్తయ్యేపటికి 50 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 10 ఓవర్ పూర్తయ్యేపటికి 69 రన్స్ 3 వికెట్లు. 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 7 దగ్గరగా మాత్రమే చేయగలిగారు. టార్గెట్ చాలా దూరంగా మారిపోయింది. 11వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 11 ఓవర్ పూర్తయ్యేపటికి 28 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ హుసేన్ తిలక్ వర్మ 37 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 29 బాల్స్ కి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ గా బాల్ వికెట్లు తగలడం వల్ల బౌల్డ్ గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విధంగా ప్రధానమైన బ్యాటర్ ముందు మ్యాచ్ లో సెంచరీ చేసిన బ్యాటర్ తిలక్ వర్మ తెలుగుపై కూడా 37 రన్స్ వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. క్రీజ్ లోకి కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 12 ఓవర్లు పూర్తయ్యేపటికి 85 రన్స్ 5 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ హార్దిక్ పాండ్యా కూడా కేవలం 1 రన్ మాత్రమే చేసి 2 బాల్స్ ఆడి ముఖేష్ చౌదరి క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన హార్దిక్ పాండ్యా కూడా వెనుదిరగాల్సిన అవసరం అయితే వచ్చేసింది. క్రీజ్ లోకి రూదర్ఫర్డ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే భారీ షాట్ కి ప్రయత్నించి 0-1 కూడా అంశుల్ కాంబోజ్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి శార్దుల్ ఠాకూర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేపటికి 87 రన్స్ 6 వికెట్లు. స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ హుసేన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 36 రన్స్ వరకు చేయగలిగి 30 బాల్స్ కి సర్ఫరాజ్ ఖాన్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ కూడా క్రీజ్లోకి క్రిష్ భగత్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 14 ఓవర్లో పూర్తయ్యేపటికి 90 రన్స్ మాత్రమే చేయగలిగి 7 వికెట్లను కోల్పోయారు ముంబై ఇండియన్స్ బ్యాటర్స్. 15వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 15 ఓవర్లు పూర్తయ్యేపటికి 94 రన్స్ 7 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ గుర్జప్నీత్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ తన మొదటి ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేపటికి 99 రన్స్ 7 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ జెమీ ఓవర్టన్ క్రిష్ భగత్ 7 రన్స్ మాత్రమే చేయగలిగి 15 బాల్స్ కి గుర్జప్నీత్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి అశ్విని కుమార్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేపటికి 100 రన్స్ మాత్రమే చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. 18వ ఓవర్ బౌలింగ్ కాంబోజ్ శార్దుల్ ఠాకూర్ కూడా 6 రన్స్ మాత్రమే చేయగలిగి 12 బాల్స్ కి బ్రావిస్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి జస్ప్రీత్ బుమ్రా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్ పూర్తయ్యేపటికి 102 రన్స్ 9 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ గుర్జప్నీత్ బుమ్రా కూడా కేవలం 2 రన్స్ మాత్రమే చేయగలిగి 5 బాల్స్ ఆడి కీపర్ సంజు శాంసన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 19వ ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 104 రన్స్ మాత్రమే చేయగలిగి ఆల్ అవుట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. పూర్తిగా ముంబై ఇండియన్స్ బ్యాటర్ అందరూ కూడా బ్యాటింగ్ పరంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. 103 రన్స్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ 36 రన్స్ 30 బాల్స్ కి కొంచెం పర్లేదు అనిపించి, తిలక్ వర్మ కూడా 37 రన్స్ 29 బాల్స్ కి కొంతవరకు వీరిద్దరు బ్యాటింగ్ ద్వారా మాత్రమే గౌరవప్రదమైన స్కోర్ అయితే చేయగలిగారు. మిగతా ఏ బ్యాటర్ కూడా కనీసం డబుల్ డిజిట్ వరకు కూడా స్కోర్ అయితే చేయలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ అంత అద్భుతంగా గేమ్ ప్లాన్ తోటి బౌల్ చేసి ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ని కట్టడి చేశారని చెప్పుకోవాలి. ఎక్స్ట్రా రూపంలో 7 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా చెన్నై సూపర్ కింగ్స్ హుసేన్ 4 వికెట్లు, నూరు 2 వికెట్లు, చౌదరి కాంబోజ్ జెమీ ఓవర్టన్ గుర్జప్నీత్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనము 7 వద్ద మళ్ళీ 7 వద్ద 11, 84, 85, 85, 87, 100, 104 వికెట్లను కోల్పోయి 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 104 రన్స్ మాత్రమే చేయగలిగి ఆల్ అవుట్ గా వెనుదిరగాల్సి వచ్చిన ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ పరంగా బ్యాటర్స్ పూర్తిగా టార్గెట్ చేతంలో విఫలమయ్యారని చెప్పుకోవాలి. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 5వ స్థానంలో చేరారు. ముంబై ఇండియన్స్ 8వ స్థానంలో మాత్రమే అర్థమయ్యారు. అవార్డుల పరంగా చూసినట్లయితే సూపర్ స్ట్రైక్ రేట్ పరంగా 21 రన్స్ 11 బాల్స్ కి బ్రావిస్ అందుకున్నారు. సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో ఎక్కువ 10 4లు తీసి 4లకు గాను అలాగే 6ల పరంగా 6 6లకు గాను అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది సంజు శాంసన్. ఇది వీడియో ఎంతో ముగిస్తున్నాను.